సినిమా ఇండస్ట్రీ అంటేనే కత్తి మీద సాము లాంటిది. ఒక సినిమా సక్సెస్ కొట్టాలంటే కథతో పాటుగా హీరో, హీరోయిన్ల నటన, ప్రత్యేకంగా మ్యూజిక్, ఇతర పాత్రలు అన్ని కలగలిపి బాగుండాలి. ఇన్ని ఉన్న సినిమా విడుదలయ్యాక హిట్ అవుతుందని భావిస్తారు. కానీ ఒకసారి వారి అంచనాలు తారుమారవుతూ సినిమా రిజల్ట్ బెడిసి కొడుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులు మూవీకి ఎంతో కనెక్ట్ అయినా కానీ చివరకు నిర్మాతలకు నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన సినిమాల్లో సినిమా బాగా హిట్ అవుతుందని అనుకున్న చివరికి అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మరి ఆ సినిమా లిస్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ జానీ. ఈ సినిమా ఫ్యాన్స్ కు ఎంతో కనెక్ట్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలో భారీ అంచనాల మధ్యలో రిలీజ్ అయిన విరాట పర్వం సినిమా కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. నక్సలిజం బ్యాక్గ్రౌండ్ తో తెరకెక్కిన ఈ మూవీ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరకు మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే దానికి ఏమేమి ఉండాలో అన్ని కలేజా మూవీలో ఉన్నాయి. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు ఎంతో కనెక్ట్ అయిపోయి సినిమా హిట్ అవుతుందని భావించారు. కానీ చివరికి ఎక్స్పెక్టేషన్స్ అన్ని తారుమారై సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఎక్స్పెరిమెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనే మూవీ ఆడియన్స్ కు కొత్తదనాన్ని పరిచయం చేసింది. సినిమా హిట్ అవుతుందని అనుకున్న చివరికి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో సరికొత్త కథాంశంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నగరానికి ఏమైంది సినిమా చూస్తే నవ్వు ఆపుకోకుండా నవ్వేస్తారు. ఇందులో ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అయింది. అలాంటి మూవీ హిట్ కాలేదు. అంటే సుందరానికి మూవీ ద్వారా కొత్త కథను పరిచయం చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన వేదన్ సినిమాను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చివరికి ఫ్లాప్ అయింది. వన్ నేను ఒక్కొన్ని అనే మూవీ సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన మూవీ ప్రేక్షకులకు ఏమీ అర్థం కాక డిజాస్టర్ గా మిగిలింది. సో ఇది కంటెంట్ బాగున్న ఫ్లాప్ అయిన మూవీస్ లిస్ట్. మీకు తెలిసి సినిమా బాగుండి ఫ్లాప్ అయిన మూవీ ఏంటో కమెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.